నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్, అట్లాగే ఫోటో కాపీకి సంబంధించినటువంటి డేట్లు, వాటికి సంబంధించి సర్వర్ ప్రాబ్లం ఉందని కొంత, అట్లాగే రిజల్ట్ ఎప్పుడు వస్తాయని కొంతమంది, అట్లాగే సిపి గెట్ రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, మంచి ర్యాంక్ ఉన్నా సరే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, అట్లాగే బీఈడి కానీ పీజీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు, వీటన్నిటికీ ఎలా ఉంటుంది రివాల్యుయేషన్ ప్రభావం, రివాల్యుయేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, రివాల్యుయేషన్ ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, రివాల్యుయేషన్ వల్ల ఎవరు నష్టపోతారు అనే ప్రతి టాపిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే రివాల్యుయేషన్ అనేటటువంటి నోటిఫికేషన్ మనకు 2020-21 నుంచి గత 23 సంవత్సరాలు అది ఇచ్చిండ్రు. కాబట్టి ఇందులో వైడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు 2016 కంటే ముందు, అట్లాగే 2021 వరకు ఉండేటటువంటి వన్ టైం ఛాన్స్ వాళ్ళు ఉన్నారు, అట్లాగే రెగ్యులర్ బ్యాక్లాగ్ వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా రివాల్యుయేషన్ పెట్టుకున్నాలంటే టిఎస్ ఆన్లైన్ సెంటర్కి సంబంధించి, అంటే మీ సేవలో ఈఎస్డి పోర్టల్ అనేటటువంటిది ఒక పోర్టల్ ఉండడం జరుగుతుంది. దాంట్లో మీకు మొదట వీడియో చేసినప్పుడు కూడా చెప్పిన, అందులో ఆపరేటర్ ఐడి ఉంటుంది, అట్లాగే జనరల్ ఐడి కూడా ఉంటుంది. అంటే ఆపరేటర్ ఐడి ఉంటుంది, అట్లాగే మెయిన్ ఐడి ఉంటుంది అనమాట. ఆపరేటర్ ఐడిలో మనకు రివాల్యుయేషన్ ప్రాసెస్ రాదనమాట. జనరల్ ఐడిలో ఏదైతే మెయిన్ ఐడి పర్సన్ ఉంటాడో ఆ మెయిన్ ఐడి పర్సన్ దాంట్లోనే ఉంటుంది అనమాట. మీరు నార్మల్గా ఈఎస్డి పోర్టల్ దీంట్లో సెర్చ్ చేసినా సరే, దాంట్లో సర్వర్ చూపించినా ఏం చూపించినా దాంట్లో కట్టడానికి రాదనమాట. మెయిన్ ఐడికి సంబంధించినటువంటిది ఒక మీ సేవకు ఒకటే పర్సన్కి ఉంటుంది. అది పెద్ద పెద్ద టౌన్లలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటా. అది ఎంతమందికి ఉంటుంది అనే దాని గురించి నాకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే ఈ మెయిన్ ఐడి దాంతో కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు 16 నుంచి వచ్చింది, మీకు ఆల్రెడీ వీడియో చేసిన. 16 నుంచి 22 వరకు ఉంది. అంటే 20 వరకు జనరల్గా, అట్లాగే 22 వరకు లేట్ ఫీజ్ 200తో ఉంది అనమాట. అయితే మీకు సర్వర్ బిజీ ఉండి ఇప్పటి వరకు కట్టుకోలేనటువంటి వాళ్ళకు మీకు మ్యాక్సిమం సర్వర్ బిజీ అనేటటువంటిది క్లియర్ కావచ్చు 20 వరకు, లేదా 22 వరకు లేట్ ఫీజుతో కట్టాలా, ఎట్లా కట్టాలనే దాని గురించి ఆలోచన చేస్తే, రివాల్యుయేషన్ అనేటటువంటిది చాలా ఎక్కువ లార్జ్ పీపుల్ వాళ్ళు ఫెయిల్ అయినటువంటి కౌంటింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు రివాల్యుయేషన్ పెట్టుకున్న వాళ్ళ కౌంటింగ్ ఉంటుంది. అందులో ఒక 30% పీపుల్ కట్టినరా లాస్ట్ ఇయర్ డాటాను చూసుకొని ఎక్స్చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఒకటేసారి వస్తుంది. ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అటువంటి ఉంటే 2-3 సార్లు ఉంటుంది. డేట్ ఎక్స్చేంజ్ చేయడం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంది. మీరు కట్టుకోలేనటువంటి వాళ్ళు కట్టే ప్రయత్నం చేయండి. డేట్ గురించి ఎక్స్చేంజ్ చేస్తారా దాని గురించి ఆలోచన చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ చేయలేరు అనుకో, 20 నుంచి 22 వరకు అప్పుడు సర్వర్ వచ్చినా సరే 200 ఎక్స్ట్రా అయినా సరే కట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఖచ్చితంగా కట్టాలి అనేటటువంటి దాని గురించి మొదట మాట్లాడుకుంటే, వైడబ్ల్యూఎస్ వాళ్ళు, అట్లాగే వన్ టైం ఛాన్స్ వాళ్ళు, అట్లాగే 6th సెమిస్టర్ వాళ్ళు ఖచ్చితంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళందరికీ ఖచ్చితంగా 2 నుంచి 3 సబ్జెక్టులు మాత్రమే మ్యాక్సిమం ఫెయిల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 6th సెమ్ వరకు వచ్చిండు అంటే 6th సెమిస్టర్లో 1-2 మాత్రమే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. వైడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం 70-80% పీపుల్ కూడా ఒక 5 లోపు ఉండేటటువంటి సబ్జెక్టులే ఫెయిల్ అయి ఉంటారు. వన్ టైం ఛాన్స్ వాళ్ళు కూడా కొంత ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి వాటిని క్లియర్ చేస్తూ ఇప్పటి వరకు 2024 వరకు వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా 1-2 సబ్జెక్టులే ఉంటాయి. కాబట్టి రివాల్యుయేషన్ వల్ల ఈ 3 కేటగిరీలో ఎవరైతే వైడబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు, వన్ టైం ఛాన్స్ వాళ్ళకి కావచ్చు, 6th సెమిస్టర్ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఈ యూజ్ అనేటటువంటిది ఎట్లా ప్రభావం ఉంటుందంటే, తెలంగాణ రాష్ట్రంలో సిపి గెట్ అనేటటువంటి నోటిఫికేషన్ అనేటటువంటి ఫేజ్ 1 21 వరకు, ఆగస్టు 21 వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి మీరు అందలేరు. పోనీ బీఈడి రాసేటటువంటి వాళ్ళకు 20కే అయిపోతుంది. ఇంకా ఐసెట్, ఎంబీఏ సెట్ ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు అయిపోతాయి. ఈ రిజల్ట్ రాకన్నా ముందే ఫేజ్ 1 అయిపోతుంది. సో ఫేజ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది యాజ్ యూజువల్గా. మళ్ళీ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో అది అప్లోడ్ చేసినా సరే వస్తుంది. ప్రతిది కూడా మీకు టీసీ, బోనఫైడ్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నా సరే మీకు ఇదైతే మీకు మెయిన్ మెమో ఉంటుంది కదా, అది మీకు మళ్ళీ ఫేజ్ 2 వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక బెనిఫిట్స్కి సంబంధించి రివాల్యుయేషన్ బెనిఫిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ బెనిఫిట్స్ అనేటటువంటివి చాలామంది చాలా రకాలుగా చెప్పినారు. బెనిఫిట్స్ అనేటటువంటివి ఏముండవు దీంట్లోనో ప్రత్యేకంగా. మీరు ఇది ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి ఈ కరెక్షన్ అనేటటువంటిది మీకు 3 నుంచి 5 మార్కుల లోపు కలిసే అవకాశం
ఉంటే మాత్రమే పాస్ అవుతారు. అంతకంటే ఎక్కువ ఉంటేనంటే ఖచ్చితంగా పాస్ గారు. ఎందుకంటే ఇట్లా అందరినీ పాస్ చేసుకుంటూ అవుతుందంటే ప్రతిసారి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయ్యేటటువంటి భయం కూడా ఉండదు. రివాల్యుయేషన్ పెట్టుకుంటాం మళ్ళీ పాస్ అవుతామని అనుకుంటారు. ఇది జనరల్గా ఆఫ్లైన్లో ఉంటేనంటే 1-2 లైన్లు రాసి ఆ లైన్ల ద్వారా మార్కులు వేసి పాస్ చేసే అవకాశం కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఉన్న తర్వాత మళ్ళీ 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. ఎలా అంటే కరెక్షన్ ఒకరు చేస్తారు, దాన్ని చెక్కింగ్ ఒకరు చేస్తారు, దానికి మార్క్స్ అనేటటువంటిది అన్ని ఎవాల్యుయేషన్ అనేటటువంటిది 3 పర్సన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసే అవకాశం ఉన్నా ఇక్కడ మిమ్మల్ని ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్టెప్పులు అన్నీ దాటుకొని రావడం అనేటటువంటిది జస్ట్ 3 నుంచి 5 మార్కులు కలుస్తాయి అనేటటువంటి ఒపీనియన్ ఉంటే మాత్రమే రీవాల్యుయేషన్ అనేటటువంటిది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే 1 నుంచి 3 సబ్జెక్టుల వరకు ఫెయిల్ అయితే వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోండి. ఎక్కువ ఒక 10 సబ్జెక్టులు ఫెయిల్ అవుతానంటే మీరు అంత డబ్బుని క్యారీ చేయలేరు. కాబట్టి రెగ్యులర్ బ్యాక్లాగ్ వాళ్ళు అవుతానంటే 1 నుంచి 3 సబ్జెక్టులు పెట్టుకోండి. వైడబ్ల్యూఎస్ 1 టైం ఛాన్స్ వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు ఉన్నా సరే అన్ని సబ్జెక్టులు పెట్టుకోండి. ఎందుకంటే ఇయర్ వేస్ట్ అవుతుంది. రెగ్యులర్గా ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లోనో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కో వచ్చినటువంటి వాళ్ళు రివాల్యుయేషన్కి ప్రాధాన్యత ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఎక్కువ సబ్జెక్టులు పోయే అవకాశం ఉంటే వాళ్ళు మీరు ఆల్రెడీ పోయినరు కాబట్టి, అంటే ఒక 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినారు అనుకోండి, 2 సెమిస్టర్లు 3 సెమిస్టర్లు మీకు పాస్ అయ్యే నమ్మకం ఉన్న సబ్జెక్ట్నే కట్టుకోండి. ఎందుకు డబ్బులు వృధా చేసుకోవడం, మళ్ళీ నోటిఫికేషన్లో మళ్ళీ కట్టుకోండి. అప్పుడు రీవాల్యుయేషన్ ఫీజు కన్నా తక్కువ ఫీజు అవుతుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్ స్టూడెంట్ కాబట్టి. ఎందుకంటే 3 ఇయర్స్ టైం డ్యూరేషన్లోనే మీ డిగ్రీ అయిపోయే లోపు మీరు ఎగ్జామ్ టైం టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వచ్చేటటువంటి ఫీజు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 500 అనేటటువంటిది ఒక సబ్జెక్టుకి ఎక్కువ చేస్తానంటే దానికన్నా ఈ రివాల్యుయేషన్ అమౌంటే ఎక్కువ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రివాల్యుయేషన్ రిజల్ట్కి సంబంధించి రివాల్యుయేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేస్తే ఇది ఆగస్టులోనే వస్తుందా, ఒక వారం రోజుల్లో వస్తాయంటే ఖచ్చితంగా వారం రోజుల్లో రావు, 20 రోజుల్లో కూడా రావు. ఎందుకంటే ఇంత పెద్ద డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ మెమోరాండం అవన్నీ ప్రిపేర్ చేయాలి, ఆన్లైన్లో సర్వర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నిటికీ లాస్ట్ టైం కూడా ఒక 25 డేస్ ఖచ్చితంగా పట్టింది. కాబట్టి ఈ ఆగస్టు 22కు అయిపోతే మీరు సెప్టెంబర్ 20 తర్వాత మీరు ఆలోచన చేయండి. మీకు సెప్టెంబర్ 20 తర్వాత లేదా సెప్టెంబర్ 15 తర్వాత మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 1 టైం ఛాన్స్ ఉంటుందా అనేటటువంటి దాని గురించి కొంతమంది ఆలోచన చేస్తున్నారు. 6th సెమిస్టర్ వాళ్ళు ఫెయిల్ అయితే ఇన్స్టాంట్ సప్లీ అనేటటువంటిది ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇన్స్టాంట్ సప్లీ అనేటటువంటిది ఈసారి 2024 మే, జూన్, జూలైలో జరిగినటువంటి ఎగ్జామ్లు 23 సంవత్సరాలుగా ఉన్నటువంటి అందరికీ ఛాన్స్ ఇచ్చిండ్రు. చాలా పెద్ద మొత్తంలో చేసిండ్రు. ప్రతిసారి ఇచ్చినట్లుగాను ఈసారి 6th సెమిస్టర్లో ఇన్స్టెంట్ సప్లీ అనేటటువంటిది ఇస్తారా అంటే ఇవ్వకుండా ఉండే ఆప్షన్లే ఎక్కువ ఉన్నాయి. ఇస్తారు అనేటటువంటి నమ్మకం కంటే ఇవ్వరు అనేటటువంటి ఆప్షనే ఎక్కువ ఉంది. ఇవ్వాలి అంటే కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇవ్వాలి అంటే మినిమం ఒక 200 మంది 300 మంది గ్యాదర్ కాండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారంటే మీతో పాటు నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బ్రాంచ్ వరకు వస్తాను. అక్కడ మనం ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇద్దాము. ఖచ్చితంగా అట్లయితే పెట్టే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి మనదే ప్రయత్నం లేకుండా ఇస్తారంటే ఇచ్చే అవకాశం లేదనమాట. ఇక ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఒక సబ్జెక్టుతో ఫెయిల్ అయినా సరే, రీవాల్యుయేషన్ అయినా సరే, ఎగ్జామ్ రెగ్యులర్ బ్యాక్లకు రాసినటువంటి వాళ్ళు అయినా సరే, ఒక్క సబ్జెక్టుతో ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఇయరే అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ డిగ్రీ అనేటటువంటిది మీరు పూర్తిగా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పీజీలోకి కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్ కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఫోటో కాపీనా రివాల్యుయేషనా అట్లాగే ఫోటో కాపీనా అని అడుగుతుంది. ఫోటో కాపీ అమౌంట్ చూడండి 1000 రూపాయలు ఉందన్నమాట. 1000 రూపాయలు ఉంది కాబట్టి ఒక సబ్జెక్టుకు 1000 ఉంటే మీరు 3-4 సబ్జెక్టులు పెట్టుకుంటే చాలా డబ్బులు అవుతాయి. కాబట్టి మీరు పాస్ అయ్యేది ఉంటేనంటే రివాల్యుయేషన్తో పాస్ అవుతారు. రివాల్యుయేషన్లో ఫోటో కాపీలో 2 కరెక్షన్లు ఒకటే రకంగా ఉంటాయి. కానీ ఫోటో కాపీలో మీకు ఆ జిరాక్స్ అనేటటువంటి మీరు రాసిన సెట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది అనమాట. రీవాల్యుయేషన్ బెస్టా ఫోటో కాపీ బెస్ట్ అంటే మీరు 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతున్నానంటే మీకు ఖచ్చితంగా పాస్ కావాలి, నేను పాస్ కాకపోతుందంటే ఎట్లా అనేటటువంటి డౌట్ మీకు రేజ్ అయితే మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, నేను పాస్ కాకపోతే అనేటటువంటి ఆప్షన్ మీకుంటే అప్పుడు
ఫోటో కాపీ పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు మీ దాని మీద సవాల్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు ఖచ్చితంగా పాస్ అయినామంటే మెడికల్ మిరాకిల్ లాగా మీరు వెళ్ళిపోతారనమాట. లేదు మాకు 10 మార్కుల డిఫరెన్స్ ఉంది, మేము పాస్ కామంటే రీవాల్యుయేషన్ పెట్టుకోకండి, ఫోటో కాపీ కూడా పెట్టుకోకండి. రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ అనేటటువంటిది 22 తారీఖు వరకు ఎండ్ అవుతుంది కదా. ఈ 22 తారీఖు తర్వాత మీకు మళ్ళీ ప్రాసెస్ అనేటటువంటిది సెప్టెంబర్లో నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ నుంచి కరెక్షన్ అనేటటువంటిది ఒక 1 వీక్ అన్న అట్లీస్ట్ పట్టిన తర్వాత 1 వీక్ మెమొరాండాన్ని ప్రిపేర్ చేయడం అట్లా ఉండడం చేత మీకు చెప్తున్నా కదా సెప్టెంబర్ 15-20 తర్వాత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. వైడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, అట్లాగే డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.